పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాయి మండలం నీరుకుల గ్రామం. శ్రీ సమ్మక్క సారాలమ్మను దర్శించుకున్న పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ తన ఎత్తు బంగారాన్ని జోడించుకొని శ్రీ సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న చింతకుంట విజయరమణ. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఆలయ ఈవో శంకర్ గారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ గారికి ఘనంగా సన్మానించారు. సో దండం పెట్టుకోండి. అటు పోతాండి ఏం కాదా చప్పట్లు కొట్టాను ఒకసారి. చూసుకోండి రాని అక్కడ 5-6 పట్టుకోండి. ఏం కాదు. మీరు కొంచెం తమ్ముడు అయిపోయింది చాలు. సమ్మక్క సారలమ్మ జాతరని పురస్కరించుకొని మరి చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలోనే ఇది మొదటి సమ్మక్క సారలక్క జాతర.
మరి ఈ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచినటువంటి రంగనాయక స్వామి దేవాలయం కూడా మరి మానేరు నది ఒడ్డున ఉండడం, మరి ఇక్కడ సమ్మక్క సారలక్క జాతర గత 40 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మరి భక్తులకు గత 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారలక్క అమ్మవార్లు విలవేల్పుగా మరి ఈ ప్రాంత భక్తులకు పెద్ద ఎత్తున ఒక నమ్మకం విశ్వాసం ఉండడంతో మరి ప్రతి సంవత్సరం 1,00,000 పైచిలకు సుమారు 5 లక్షల వరకు మరి ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. మరి వారికి తగ్గట్టే మరి ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం, అదేవిధంగా మా ఈవో శంకర్ గారు, మరి ఇక్కడే ఉన్నటువంటి మా సోదరులు దామోదరన్న గారు కానీ, చంద్రయ్య గారు కానీ, అదేవిధంగా వీరయ్య గారు కానీ, సతీష్ కానీ, తర్వాత రమేష్ కానీ, మరి కార్యక్రమంలో పాల్గొనేటువంటి దామోదరన్న గారు కానీ, అన్నయ్య గౌడ్ గారు కానీ, మహేంద్రన్న గారు కానీ, మా సోదరుడు సింగిలిగుండ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ గారు కానీ, మా అభయ్ గౌడ్ గారు కానీ, అదేవిధంగా మా సోదరుడు జెడ్పీటీసీ స్వరూపం ప్రకాష్ అన్న గారు కానీ, మరి అందరి సమక్షంలో బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. సరే, ఏమైనా చిన్న చిన్న లోపాలు దగ్గర ఉన్నప్పటికీ కూడా మళ్ళీ వచ్చే జాతర వరకు అటువంటి లోపాలు లేకుండా ఇప్పటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా మంచి ఏర్పాట్లు చేయడం కోసం మన నిరంతరం పాలకవర్గం ఇక్కడ ఉన్నటువంటి నీర్కుల మేజర్ గ్రామస్తులందరూ కూడా మరి సహకరిస్తారు. మరి దీనికి సహకరించినటువంటి అన్ని వర్గాల అధికారులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఎందుకంటే ఇవాళ సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల దీవెనలతోని దయతోని ముందు జరిగినటువంటి ఎన్నికలలో నాకు పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపించినటువంటి ప్రజలకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా అమ్మవార్ల పూర్తి దీవెనలు, ఆశీస్సులు ప్రజలందరికీ కూడా రైతాంగానికి ఉండాలని చెప్పి కోరుకుంటూ